ఈరోజు మా దురదృష్టవశాత్తు మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి చిన్న ఇన్సిడెంట్ అయితే అంటే ఇన్సిడెంట్ పెద్దదే, మాకేందంటే డబ్బు కాదు, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా ఆ ప్రాజెక్టు ఆ పని కంప్లీట్ చేసేందుకు ముందుకు పోతున్నాడు. వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా కాపాడని చెప్పి సర్వశక్తులు పడుతుంది ప్రభుత్వం. ఈరోజు ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సపోర్ట్ అందిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అయితే రోజు ఎవ్రీడే అన్నట్టు వస్తుంది. నేను ఒక నిర్మాణ సంస్థ నడిపిన వ్యక్తిగా నాకున్న అనుభవం టన్నల్స్లో ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్న నా మిత్రుల్ని వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాను ఇక్కడికి. ఈరోజు వచ్చిన హర్పాల్ సింగ్ గారికి కూడా నేనే మెసేజ్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడించి హర్పాల్ సింగ్ గారిని రమ్మని కోరుకుంటే ఢిల్లీ నుంచి ఆయన రావడం జరిగింది. ఆయన బీఆర్ఓలో చాలా సీనియర్గా పనిచేసిండు. సో నేను ఏంటంటే ఇక్కడ రాజకీయాలు కాదు, మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు, రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత, ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ సొరంగ మార్గం కంప్లీట్ చేయాలని చెప్పి పట్టుదలతోటి వెంకటరెడ్డి గారు, మేము నల్గొండ జిల్లా శాసనసభ్యులు అందరం ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇది కృషి చేస్తున్నాము. ఇటువంటి సంఘటన జరుగుతుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఇటువంటి చాలా దురదృష్టకరం. ఇది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో వీలైనంత, అంటే రాబోయే రోజుల్లో కాదు గంటల్లోనే ఏదైనా రిజల్ట్ వస్తుంది, తప్పకుండా అక్కడ సంఘటన స్థలానికి చేరుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇంకొక 15-20 మీటర్స్ వరకు పోతే డెబ్రీస్ ఆల్మోస్ట్ లాంగ్, ఇప్పుడు ఒక అధికారి నాకు చెప్పిండు అక్కడ చాలా దగ్గరికి పోయినాం, యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి పోయినాం. ఇంకో కొంచెం ముందుకు పోతే ఇంకో 20 మీటర్లు 30 మీటర్లు పోతే అక్కడ సంఘటన స్థలానికి పోతాం అని చెప్పి కూడా చెప్తారు. కాబట్టి మా ఆశ ఉన్నది, భగవంతుని ప్రార్థిస్తున్నాం వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి నష్టం జరగవద్దు అని చెప్పి భగవంతుని రాత్రి పగలు మొక్కుతున్నాం. వాటర్ బాగా వస్తున్నది, మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు, వాటర్ నీళ్ళు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు. కూడా ద్వివేది అని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అన్నమాట, ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు. ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, వాళ్ళ వైఫ్ తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిందని చెప్పి ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి లింక్ చేస్తాం, రంగనాథ్ గారు చేసాను. లొకేషన్ చూస్తే అక్కడ మనం టన్నల్ సైడే చూపిస్తుంటాం, మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775 ఇప్పుడు చాలాసేపు ట్రై చేసాము, రింగ్ అయింది. లొకేషన్ చూస్తే ఎర్ర మార్క్ మొత్తం ఆ టన్నల్ ఏరియాలో 2 కిలోమీటర్ దోమలపేట ఏరియాలో చూపిస్తున్నది. వాళ్ళు హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండ్రు, దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటుంది. అందుకనే ఏ ప్రయత్నం వదిలిపెట్టుకోదలుచుకోలేదు, వదిలిపెట్టాము. ఇప్పుడు ఆ పవర్ జనరేషన్ లో ఉన్న సమస్యల్ని జనరేషన్ వాళ్ళకి చెప్పినాం. భవిష్యత్తులో అట్లాంటి ఉత్పత్తి కాకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళకి సూచనలు చేసినాము. సో నేను అనేది ఏంటంటే అదేమో మ్యాన్ మేడ్ మిస్టేక్, ఇదేమో ప్రకృతి వల్ల జరిగింది. అంటే ఇది 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 ఒక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ రాజకీయ పార్టీలు లోపడిపోయి నిర్లక్ష్యం వల్ల జరగలేదు, పని చేస్తుంటే పనిలో భాగంగా ఈ ప్రమాదం వచ్చింది. సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యమో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి సంఘటన జరగడం వేరు. ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది. ఈ రెండు ప్రమాదాలకు ఉన్న తేడా ఇది. ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమైతలేదో నాకు తెలియదు. ఇక్కడ పనిచేసేది ఇతర రాష్ట్రాల కూలీలే, చిక్కుకున్నది వాళ్లే. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా నష్టం వాళ్ళకి ఏమైనా ఇంకా టూ ఎర్లీ టు సే. ప్రభుత్వము ఆ కుటుంబాలను ఆదుకుంటుంది, దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆ కుటుంబాలకు భరోసా ఇస్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. డెఫినెట్ గా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. అది సమయం సందర్భం ఎప్పుడు ఏ విధంగా అనేది కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం.